నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టానేలంక రెసిడెన్షియల్ స్కూల్ వద్ద జరిగిన సంఘటన దురదృష్టకరమని రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ నాగినేడి నాగేశ్వరరావు, కాట్రేనికోన మండల టీడీపీ అధ్యక్షుడు చెల్లి సురేష్, పల్లంకుర్రు గ్రామ కమిటీ అధ్యక్షుడు ఇసుకపట్ల వెంకటేశ్వరరావు అన్నారు. ఈ ఘటనకు బాధ్యుడైన వ్యక్తిపై చట్టపరమైన చర్యలకు ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. అయితే సంఘటనకు వైసీపీ రాజకీయ రంగు పులిమే కుట్ర చేస్తోందని వారు మండిపడ్డారు. చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోదని, మోక గిరిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్ష అమలు చేయాలని వారు కోరారు. అందరికీ నమస్కారం అండి. నిన్న మన ముమ్మిడివరం రెసిడెన్షియల్ స్కూల్లో జరిగినటువంటి సంఘటనలో చాలా బాధాకరం. ఎందుకంటే మనం ఇటువంటివి చాలా చూస్తున్నాం ఈ మధ్యని. కానీ నిన్న జరిగినటువంటి సంఘటనలో మోకా గిరి అని పల్లంకుర్రు వడ్డివారిపేట అవుతుంది. వాళ్ళ నాన్నగారు ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో మంచి కార్యకర్తగా ఉండేవాడు మాకు పార్టీకి. ఆ ఉద్దేశంతో ఆ ఇంట్లో సభ్యత్వం అనేది తీసుకోవడం జరిగింది. మోకాగిరికి కూడా సభ్యత్వం ఉంది. ఎందుకంటే సభ్యత్వం అనేది ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కడు కూడా పార్టీ కాకపోయినా 5 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుందని 100 రూపాయలు కట్టి ఏ పార్టీ వాడైనా నకిలీగాళ్ళు చాలామంది సభ్యత్వం తీసుకుంటున్నారు. అందులో మా పార్టీకి ఏమాత్రం కూడా వాళ్ళ నాన్నగారు పోయిన తర్వాత అందుబాటులో కానీ, సమావేశాలకు కానీ, కార్యక్రమాలకు కానీ ఆ గిరి అనే అతను పాల్గొనట్లేదు, మేము కూడా పిలచలేదు. కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ వైసీపీ పార్టీ అనేది ఉంది. వైసీపీ వాళ్ళు అందరూ కూడా తెలుగుదేశం కార్యకర్త ఎంపీ గారితో ఓ ఫోటో, ఎమ్మెల్యే గారితో ఫోటో, నాగినేశ్వరరావు తోటి ఓ ఫోటో వేసి వీళ్ళందరితోటి ఉన్నాడు. అంటే మనతోటి కార్యక్రమాల్లో ఒక పెళ్ళిళ్ళలో కానీ, ఫంక్షన్లో కానీ ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు ఫోటో తీసుకోవడం అది సర్వసాధారణం. ఫోటో తీసుకున్నవాడల్లా పార్టీలో చెడ్డ తెచ్చాడంటే అది మనం కూడా ఎవరో సహించకూడదు. మీరు కూడా చాలా చేశారు. వైసీపీ నాయకులు చాలామంది రాజీనామా చేయించారా, లేకపోతే మీ జగన్ ఏమన్నా చేశాడా? ఇప్పుడు దువ్వూరు శ్రీనివాస్ ఉన్నాడు, పబ్లిక్గా చెప్పింది అది ఉంపుడుగత్తి. ఈరోజు ఈ సమావేశాన్ని అయినటువంటి ఈ సభావేదిక మీద ఉన్నటువంటి నాగేశ్వరరావు గారికి, అలాగే మండల పార్టీ ప్రెసిడెంట్ చెల్లి సురేష్ గారికి, ప్రెస్ వారికి అందరికీ కూడా ముందుగా నమస్కారం. నిన్నటి రోజున మరి ఏదైతే ముమ్మడివరం గురుకుల పాఠశాలలో, తానేలంక గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటన, పల్లంకూరుకు సంబంధించి మోకా గిరి అనే అబ్బాయి అతి దారుణంగా ఆ అమ్మాయిని నమ్మజూపి మరి బయటికి తీసుకొచ్చి ఆ అమ్మాయిని మరి క్షమించరాని నేరం చేశాడు. మరి అప్పటి నుంచి కూడా మా పార్టీ మరి స్పందించింది. మరి ఏ పార్టీ కూడా స్పందించినంత ఈజీగా మా పార్టీ ముందుగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ, అంతకుముందున్న సీఎం మన రామారావు గారి దగ్గర నుంచి కూడా ఒక క్రమశిక్షణటువంటి పార్టీ. ఎంతట వాడైనా, కార్యకర్త అయినా, నాయకులైనా చిన్న తప్పు చేసిన అభియోగం వచ్చిందంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది ఈ పార్టీకి అసలు నుంచి ఉన్నది అలవాటు. నాగేశ్వరరావు గారికి చెప్పినట్టుగా ఒక స్థానిక ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యేని మరి పులపర్తి నారాయణమూర్తి అనే ఎమ్మెల్యేని ఒక అభియోగం వస్తే, రుజువు కూడా కాలేదు అప్పుడు, ఒక అభియోగం వస్తే, ఫుట్బాల్ వర్క్ మీద అభియోగం వస్తే మరి వెంటనే కూడా సస్పెండ్ చేయడం అనేది జరిగింది. అలాగే అనేకమైన అన్ని చోట్ల కూడా ఎక్కడైతే తప్పు జరిగిందో క్షమించమో ఈ పార్టీ ఎప్పుడు కూడా క్షమించలేదు. ఇప్పుడు కూడా క్షమించే పద్ధతి మా పార్టీ దగ్గర కానీ లేదు. మరి వైసీపీ నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మరి ఫోటోలు పెట్టడం అనేది భావ్యం కాదు. కారణం ఏంటంటే ఒక నాయకుడు ఒక పెళ్ళికో ఒక కార్యక్రమానికి వచ్చినప్పుడు అన్ని పార్టీల వాళ్ళు కూడా మరి తీసుకుంటున్నారు. గురుకుల పాఠశాల టానేలంకలో జరిగినటువంటి గురుకుల పాఠశాలలో జరిగినటువంటి ఓ సంఘటన, మరి ఆ సంఘటన గురించి ఏదైతే పల్లంకూరు గ్రామస్తులు మోకగిరి ఉన్నాడో మరి అతను ఆ అమ్మాయిని మరి కొంచెం బయటికి తీసుకెళ్లారు అన్న వార్త వెలువడిన మరి అది పార్టీకి పులిమి. మరి పార్టీ ఇతర నాయకులు, వైసీపీ నాయకులు రాద్ధాంతం చేసి మరి ఏదేమైనా సరే, ఎవరైనా సరే, అది మా పార్టీ అవనొచ్చు, ఇంకో పార్టీ అవనొచ్చు, తప్పు జరిగిన వెంటనే మా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది. అతని మీద పోక్సో చట్టం కింద కేసు కూడా బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా అతనికి ఎవరైతే సహకరించారో వాళ్ళ మీద కూడా పోక్సో చట్టం మరి కేసు నమోదు చేయడం జరిగింది. ఏమైనా పార్టీ మా పార్టీ కార్యకర్త అయినా సరే
తప్పు జరిగిందంటే అతను శిక్ష పడాలని మా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి మా గౌరవ శాసనసభ్యులు ఆదేశాల మేరకు మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ మరి అలాగే గ్రామ కమిటీ అధ్యక్షులు మరి వెంకటేశ్వరరావు గారు అలాగే నాగేశ్వరరావు గారు మరి ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ మీ అందరి ముందు అతని పార్టీ నుంచి ఈ రోజు నుంచి కూడా సస్పెండ్ చేస్తూ మరి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అతనికి ఈ పార్టీకి సంబంధం లేదు. వైసీపీ నాయకులు ఒకటి తెలుసుకోవాలి. ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టు మరి వైసీపీ నాయకులు చాలా తప్పులు చేశారు, కానీ ఇటువంటి ఖండనలు కానీ లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి అతను సస్పెండ్ చేయడం కానీ ఏ క్రమంలో కూడా జరగలేదు. కానీ భవిష్యత్తులో మరి వైసీపీ నాయకులు ఏదైతే మరి తెలుగుదేశం నాయకులు ఫోటోలు వాస్తవంగా ఎవరైనా తీయించుకుంటారు, ఆ ఫోటోలు మార్పింగ్ చేసి గ్రూపులు వేసి తెలుగుదేశం నాయకుడు బుచ్చిబాబు గారి ఫోటోలు ఉన్నాయి, లేకపోతే నాగేశ్వరరావు తోటి ఫోటోలు ఉన్నాయి, ఫోటోలు కామన్గా తీయించుకుంటారు ఏమలా అభిమానిగా. ఎవరు వద్దంటారు? ఫోటోలు తీయించడాన్ని పార్టీలో ఉన్న వాళ్ళు తప్పులు చేయమని ఎవరు అనరో. తప్పు చేసినటువంటి ఎవరికైనా శిక్ష పడవలసిందే. ఆ అమ్మాయి పట్ల మరి ఏదైతే మరి ఈ అబ్బాయి ప్రవర్తించినటువంటి తీరు చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా గట్టి చర్యలు తీసుకుని అతను శిక్ష పడేలాగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రెస్ మీడియాకి అందరికీ నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను.